ఒక చోట మీటింగ్స్ జరుగుతున్నాయి. ఆ మీటింగ్స్ జరుగుతూ ఉంటుంటే ఒక పాప కాలేజీకి వెళ్ళి అక్కడ చదువుకుంటుంది. ఇక ఆ సంవత్సరం ఫైనల్ ఇయర్, తర్వాత ఉద్యోగం చేయాలి. చదువుకుంటూ ఉన్నటువంటి ఆ పాపకి, వినండి జాగ్రత్తగా, ప్రతిరోజు వారం మందిరానికి వెళ్ళి వచ్చే అలవాటు ఉంది, ప్రార్థనకు వెళ్ళే పాప. సరే అని చెప్పి వాళ్ళ ఇంట్లో వాళ్ళు కొంత డబ్బులు ఇస్తున్నారు. ప్రార్థనకు వెళ్ళి వస్తావు కదమ్మా, ఇదిగో ఛార్జీలు కొంటే అని చెప్పి ఇస్తున్నారు. ఇచ్చిన ప్రతి దానిని, వాళ్ళ అమ్మా నాన్నగారు ఇచ్చిన ప్రతి పైసా జాగ్రత్త చేసి ఖర్చు పెట్టకుండా, కనీసం ఆటోకి వెళ్ళొస్తే ఒక 50 రూపాయలు ఛార్జీలు అవుతుంది, అయినా సరే రూపాయి కూడా ఖర్చు చేయకుండా నడిచి వెళ్ళి ప్రార్థనకి మరలా నడిచి తిరిగి వచ్చి అవన్నీ రూపాయి దాచి ఒక రోజున మీటింగ్స్ జరుగుతూ ఉంటుంటే ఆ పాస్టర్ గారు తీసుకుని వెళ్ళి ఇచ్చిందంట. ఆమె కష్టపడిన కష్టార్జితం కాదు, దాచుకున్నది. తినడానికి ఇచ్చినవి, ఛార్జీలకు ఇచ్చినవి, వాటిని దాచుకొని నా దేవుని పనిలో ఇవి వాడబడాలి. మీకు ఒక మాట చెప్తాను, మీరు ఇచ్చే ప్రతి పైసా ఏదో నాకు ఇస్తున్నాను అని మీరు అనుకోకండి. ఎప్పుడు మీరు ఇచ్చింది ఒక పైసా కావచ్చు, 1000 కావచ్చు, ఎంతైనా కానివ్వండి, అది దేవుని పనిలో ఖర్చు చేయబడతాయి. ఆమె చెప్పండి, ఖర్చు చేయబడిన ప్రతిదానికి దేవుడు ప్రతిఫలం ఇస్తాడా ఇవ్వడా? గట్టిగా చెప్పండి. ఏంటి అనుమానంగా చెప్తున్నారు? మీరు ఇచ్చింది ఖర్చు చేసిన ప్రతిదానికి దేవుడు ప్రతిఫలం ఇస్తాడా ఇవ్వడా? ఇక్కడ ఆ పాప కూడా అలాగే తను దాచుకున్నది మీటింగ్స్ కొరకు ఖర్చు చేసింది. దేవుడు ఎంత మేలు చేశాడు తెలుసా? ఆ సంవత్సరం మీటింగ్స్లో తన కష్టార్జితం ఖర్చు చేయబడింది. ఇక ఆ తర్వాత తన చదువు పూర్తి అయిపోయింది. చదువు పూర్తి అవ్వకముందే దేవుడు ఒక మంచి స్థితిని దేవుడు ఆ బిడ్డకి ఇచ్చాడు. ఆమె చెప్పండి. దీనికి కారణం ఏంటంటారు? ఎప్పుడైతే దేవుని సందులో తనకు ఒక ఆశ కలిగింది, నా దేవుని సందులో పనికి నేను కూడా పాలెభాగస్తురాలు కావాలని. అంటే ఇలా చెప్పి మీరందరూ డబ్బులు ఇస్తే మీరు ఆశీర్వదించబడతారని చెప్పట్లా, అలా అర్థం చేసుకోకండి. డబ్బులు ఇస్తేనే దేవుడు ఆశీర్వదిస్తాడే కాదు, అదొక కారణం. ఆశీర్వదించబడడానికి అదొక మూలం.